హైదరాబాద్ లో హైటెన్షన్ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే సుమారుగా 150 చోట్ల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఏకంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. పాత బస్తీలో పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు చేపట్టారు. 5,000 మంది పోలీసులతో 150 చోట్ల ఈ సర్చ్ ఆపరేషన్ జరిగింది. తనిఖీలో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేశారు. అటు టాస్క్ ఫోర్స్, ఏఆర్ పోలీస్ బృందాలు కూడా ఈ తనిఖీల్లో పార్టిసిపేట్ చేశాయి. ప్రజలు తనిఖీలకు సహకరించాలని సిపి సజ్జనార్ అంటున్నారు. అనుమానాస్పద కదలికల పైన డయల్ 100కి సమాచారం ఇవ్వాలని చెప్పి సిపి సజ్జనార్ పబ్లిక్ ని కోరారు. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. అయితే ఈ రోజు బాబ్రీ కూల్చివేత రోజు నేపథ్యంలోనే భద్రత కట్టుదిట్టం చేశారు. అంతెందుకు, మొన్న ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కారు పేలుడుకు సంబంధించిన అంశంలో కూడా ఉమర్ నబీ లాంటి ఒక దుర్మార్గుడు టెర్రరిస్ట్ తనకి తానే బలోన్మరణానికి పాల్పడి అక్కడ ఒక బాంబర్గా మారిపోయి చాలా మంది ప్రాణాల గాల్లో కలిపేశాడు, ఒక సంచలనానికి తెరలేపాడు. అయితే ఆ తర్వాత ఏదైతే ఈ పేలుడు పదార్థం అమోనియా నైట్రేట్ ఉందో, ఫరీదాబాద్ దగ్గర పట్టుబడినటువంటి అమోనియా నైట్రేట్కి సంబంధించి అయితే 3 వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఒకరు సుమారుగా 12 మంది ఇప్పటికి అరెస్ట్ చేశారు. అల్ఫల్లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పలువురు విద్యార్థి నేతలు, తర్వాత డాక్టర్లుగా అక్కడ ఉన్నటువంటి వారు కూడా వాళ్ళందరి అదుపులోకి తీసుకుంటే వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటి చాలా క్లియర్గా డిసెంబర్ 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు సంచలనాలకి పలు దాడులకి పాల్పడాలనే ఒక ఆలోచనతో వారంతా స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 5, 6 ఈ 2 రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పలు చోట్ల బాంబు దాడులకి ఇదే మాదిరిగా పాల్పడాలి అన్నట్టుగా వాళ్ళంతా స్కెచ్ వేసుకున్నారు. రెడ్ ఫోర్ట్లో జరిగినటువంటి బాంబు దాడికి సంబంధించి అదే మాదిరిగా దేశవ్యాప్తంగా కోల్కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి చాలా అత్యంత పాపులేటెడ్ నగరాల్లో, అత్యంత జనసంద్రత ఉన్నటువంటి నగరాల్లో ఈ దాడికి పాల్పడాలని వాళ్ళంతా ప్రయత్నం చేసినట్టుగా స్కెచ్ గీసుకున్నట్టుగా ఎక్కడెక్కడ ఎలా చేయాలి అని పూర్తిగా కూడా వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నట్టుగా పక్కా సమాచారం పోలీసులు రాబట్టగలిగారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ కానివ్వండి, ఆ తర్వాత మరోవైపుగా అక్కడ ఢిల్లీ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఫరీదాబాద్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ నౌగామ్ దగ్గర జరిగినటువంటి ఆ పోలీస్ స్టేషన్ లోపల జరిగినటువంటి దాడికి సంబంధించింది కూడా ఇవన్నిటి విషయాల్లో పోలీసులు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అసలు విషయం ఏంటంటే డిసెంబర్ 5, 6 తేదీల్లో మేము దేశవ్యాప్తంగా పలు దాడులకి పాల్పడడానికి స్కెచ్ వేసుకోమన్నట్టుగా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ డైరీలు, వాళ్ళ ఫోన్లు చూస్తే అర్థమైంది. అయితే ఈ 2 రోజులు కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. పలు బాంబ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడైనా ఇటువంటి బాంబులు అమర్చారా? బాబ్రీ మసీద్ కూల్చివేత రోజు కాబట్టి బ్లాక్ డే, ఇది టెర్రరిస్ట్ల పరంగా బ్లాక్ డే నట. సో ఈ బ్లాక్ డేని వాళ్ళు ఏదైనా ఒక సంచలనం తెరలేపే విధంగా, దాడులకి పాల్పడే విధంగా స్కెచ్ వేసుకున్నారా? ఈ కోణాల్లోనే పోలీస్ దర్యాప్తు చేపట్టారు. 5,000 మంది పోలీసులతో 150 చోట్ల సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఒక రకంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారని చెప్పాలి. ప్రతి వెహికల్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆటోని, కార్ని, బస్సుని ఏది వదిలిపెట్టకుండా ప్రతి చోట గల్లీ గల్లీ తిరుగుతూ జరగ పట్టే ప్రయత్నం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ కు రంగంలో దిగాయి, డాగ్ స్క్వాడ్స్ రంగంలో దిగాయి. ఏది వదిలిపెట్టకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సిపి సజ్జనార్ పబ్లిక్ ని కూడా అపీల్ చేశారు. మీ చుట్టూ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మీరు డయల్ 100కి సమాచారం అందించండి. అప్రమత్తంగా ఉండండి, ఎవరిని నమ్మకండి. మీ చుట్టూ జరిగిన పరిస్థితులపైన ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా సజ్జనార్ పోలీసులకి డైరెక్షన్ ఇవ్వడంతో పాటుగా పబ్లిక్ ని కూడా కొంత అపీల్ చేసే ప్రయత్నం చేశారు. విజువల్లో చూస్తున్నారు సిపి సజ్జనార్ పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారని, చుట్టూ ఎంతమంది పోలీసులు చూస్తున్నారు. సో వాహనాలని చాలా క్షుణ్ణంగా బైక్, కార్ ప్రతిదీ కూడా చూడండి. నెంబర్ ప్లేట్తో సహా నెంబర్ ప్లేట్ కార్, బైక్ లోపల డిక్కీలో ఏదైనా ఉందా, లేదంటే ఆ మనిషి ఏదైనా అనుమానాస్పదం కనిపిస్తున్నాడా, ఇలా ప్రతిదీ కూడా బ్యాగ్, హెల్మెట్ ప్రతిదీ క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ తనిఖీలు జరిగాయి. నిన్న హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులతో క్షుణ్ణంగా పరిశీలన జరిగింది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, జనసంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇదే రకమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది టెర్రరిస్ట్ల ప్రకారంగా ఒక బ్లాక్ డే అంట. ఈ రోజు పెద్ద ఎత్తున దాడికి పాల్పడాలని ఒక ఆలోచన చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి సజ్జనార్ మాట్లాడుకొచ్చారు. సజ్జనార్ ఏం మాట్లాడారో చూద్దాం. హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది.
సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఒక ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత మా రైట్. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో 5,000 మంది పోలీస్ అధికారులతో 150 చోట్ల తనిఖీలు జరిపామని చెప్పి సిపి సజ్జనార్ అంటున్నారు. సుమారుగా డ్రగ్ పెడ్లర్స్ ని, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని, సందేహం వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా తనిఖీలు చేశామని చెప్తున్నారు. 100కు పైగా పలు వాహనాలని వారు సీజ్ చేశారంట. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సో నిన్న జరిగినటువంటి కార్డెన్ సెర్చ్ లేదా 150 చోట్ల జరిగిన ఈ సర్చ్ ఆపరేషన్ లో ఎటువంటి కీలక అంశాలు బయటపడ్డాయి? సో పైపెచ్చి ఇది ఒక బ్లాక్ డే టెర్రరిస్ట్ల ప్రకారంగా వాళ్ళు స్కెచ్ వేసుకుంది కూడా డిసెంబర్ 5, 6 తేదీల్లో ఒక సంచలనానికి తెరలేపాలి, పలువురు చోట్ల ఏకకాలంలో దాడులు చేయాలని వాళ్ళు ప్లాన్ గీసుకున్నట్టుగా అటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు అండ్ పోలీస్ అధికారులు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ అధికారులు వెల్లడించారు ఆ పలు అరెస్ట్ల తర్వాత టెర్రరిస్ట్ల విషయంలో. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎటువంటి అలర్ట్ కొనసాగుతోంది? ఈ తనిఖీలు ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, మీ రక్షణ మా బాధ్యత నినాదంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పౌరుల భద్రత కోసం మరో కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఆపరేషన్ కవచ్ పేరుతో భారీ పోలీసులతో శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా నాకాబందీని నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ కవచ్ లో ఏకంగా 5,000 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు పాల్గొనడం జరిగింది. సుమారుగా 150 ప్రాంతాల్లో దాదాపు 3 గంటలకు పైగా సోదాలు అయితే జరపడం జరిగింది. నగర వ్యాప్తంగా ఒకేసారి పోలీసులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేయడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా తనిఖీలు చేయడం వల్ల రాత్రి సమయాల్లో కూడా పోలీసులు అందుబాటులో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుందని పోలీస్ కమిషనర్ సజ్జనార్ అయితే చెప్పడం జరుగుతా ఉంది. సిపిఐ స్వయంగా ఈ నాకాబందీలో పాల్గొని చార్మినార్, టోలీ చౌకీతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ నాకాబందీ తనిఖీలు అయితే పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి తనిఖీలు పర్యవేక్షించడం జరిగింది. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంతమంది పోలీస్ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. కొంతమందిని ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే క్రిమినల్స్ లో వణుకు పుట్టించేందుకు ఈ నాకాబందీ ఉపయోగపడుతుందని పోలీసులు అధికారులు భావిస్తా ఉన్నారు. ప్రజలు కూడా ఏ టైంలోనైనా స్వేచ్ఛగా ప్రశాంతంగా నగరంలో తిరగొచ్చనే వాతావరణాన్ని కల్పించబడుతుందని పోలీసు అధికారులు అయితే తెలపడం జరుగుతా ఉంది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని జోన్ల అధికారులు, సిబ్బంది ఈ నాకాబందీలో పాల్గొనడం జరిగింది. ఈ ఏదైతే సర్చ్ ప్రైజెస్ జరుగుతుందో ఇది గత 10 రోజులుగా నడుస్తా ఉంది. పలు ప్రాంతాల్లో సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్తీలు కానీ ఏదైనా స్లమ్ ఏరియాస్ కానీ కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్, రాత్రిపూల అల్లర్లు సృష్టించే ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా గత 10 రోజులుగా విడతల వారీగా అన్ని సర్చ్ చేసుకుంటూ వచ్చారు. ఆ నిబంధనలు లేని పేపర్స్, వాల్యూ లేని బండ్లని కానీ, ఐడెంటిటీ ప్రూఫ్ కరెక్ట్ గా లేని మనుషుల్ని కానీ వీరందరినీ కూడా కొంతమందిని వారి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కొన్ని సీజ్ చేసిన బండ్లు కూడా రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటి కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఏవైతే గతంలో ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా హైదరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్ లో ఉంది. లోపల నుంచి అంతా కూడా సర్చ్ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీద్ కూల్చిన రోజు నేపథ్యంలో వారికి బ్లాక్ డే కాబట్టి ఈ రోజు బాంబులకు తెగబడడానికి వారు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఏదైనా మళ్ళీ ఇంకేదైనా అగత్యం జరుగుతుందని అనుకోని పోలీసులు మొత్తం కూడా గస్తీ గాయడం జరుగుతూ ఉంది. గతంలో చూసాం రాజేంద్ర నగర్ లోనే ఒక టెర్రరిస్ట్ పట్టుబడడం జరిగింది. రైజిన్ కెమికల్ తయారు చేస్తూ అతని ఇంట్లో రిటైర్డ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారు? మన మధ్య తిరుగుతూ మనలోనే బాంబులు పెడుతూ మనలోనే టెర్రరిజాన్ని పుట్టిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేస్తే తప్ప వీరు బయటపడరు. మనం ముందస్తు హెచ్చరికగా ఇస్తే మటుకు వీరు బయటపడే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఒక్కసారిగా 5,000 మంది పోలీసులతో ఒకసారిగా తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. చాలా మందిని ప్రూఫ్స్ కరెక్ట్ గా లేని ఆధార్ కార్డు కానీ
వారికి సంబంధించిన ఓటర్ ఐడి కానీ ఇక్కడ ఏది లోకల్ ప్రూఫ్స్ లేని చాలా మంది కూడా పట్టుబడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ గతంలో కూడా మీరు అంటున్నట్టుగా హైదరాబాద్ లో కూడా ఒక డాక్టర్ మోహిద్ అనేటువంటి ఒక వ్యక్తి స్లో పాయిజన్ మాదిరిగా అంటే అమోనియా నైట్రేట్ తో పేలుళ్లకు పాల్పడి మారణహోమాన్ని సృష్టించవచ్చు. అది కాకుండా అది సాధ్యపడకపోతే ఒక స్లో పాయిజన్ రెసిన్ లాంటి ఒక స్లో పాయిజన్ ని నీళ్ళలో లేకుంటే తినేటువంటి ఆహార పదార్థాల్లో సైతం కలిపిచ్చి అది పబ్లిక్ లో ఒక ఇటువంటి దమనకాండ సృష్టించాలని ఒక ఆలోచన చేసిన విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. సో అటువంటి విధంగా కూడా ఇప్పుడు చేసే అవకాశం కూడా ఉంది. సో స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులుగా డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళు అరెస్ట్ చేశారు. బట్ అటువంటి ఆలోచనటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడు ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా ఈ తనిఖీల్లో? ఎస్, మనం కొంతమందిని అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి డీటెయిల్స్ మాత్రం పోలీసులు కొంచెం గోప్యంగా ఉంచడం జరిగింది. వారిపై పూర్తి నిఘా పెట్టి వారి ఆధారాలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పనిచేస్తా ఉన్నారు, మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిన దానిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వారి డీటెయిల్స్ అయితే బయట పెట్టలేదు. కానీ చాలా మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. కానీ చాలా మంది కూడా ఇక్కడ దేశస్తులా లేరు. చాలా మంది కూడా వేరే బంగ్లాదేశ్ కావచ్చు, మిగతా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారు చాలా మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. దీని విచారణ తర్వాత వీరిలో ఎంతమంది వీరికి వేరే టెర్రరిస్ట్తో ఒక సంబంధాలు ఉండడం కానీ మిగతా వారితో ఇలీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, లేకపోతే వీరు స్వయంగా బతకడానికి వచ్చారా అనే దానిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఒకవేళ వారు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే వారి దేశాన్ని తిరిగి పంపిస్తామంటూ కూడా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్ లో ఉంది. ఈ రోజు రేపు రానున్న 2-3 రోజులు కూడా రద్దీ ప్రాంతాల్లో ఇక్కడ కూడా మీరు జనావసరంలో తిరగకూడదు, వీలైనంత త్వరగా కుదిరితేనే బయటికి రండి, 2-3 రోజులు ఆ రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. మనోజ్ రైట్ పవన్, ఇంకేదో అనుమానాస్పదం కనిపించిందా? ఎక్కువగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో అటు రాజేంద్ర నగర్ నుంచి మొదలుకుంటే కార్వాన్, చాంద్రాయన్ గుట్ట, చార్మినార్ ఈ ప్రాంతాల్లో రోహింగ్యాలు కూడా ఉన్నారనేది చాలా సార్లు కూడా రాజకీయ నాయకుల మాటల్లో కానీ లేకపోతే పోలీసులు కూడా అక్కడక్కడ మనం చెప్పడం చూసాం. సో ప్రెసెంట్ అటువంటి వారిని ఎవరైనా వాళ్ళు ప్రియార్ ఇండియన్స్ కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, హైదరాబాదీస్ అసలు అంటే అంతకంటే కాదు, సో వారిని అదుపులోకి తీసుకున్నారా? వారి అనుమానాస్పదంగా దొరికిందా వాళ్ళ దగ్గర? ఎస్, కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సీక్రెట్ గా వారిని విచారిస్తా ఉన్నారు. కొంతమంది వ్యక్తులని అయితే వారి దగ్గర ఎలాంటి ఇండియన్ ప్రూఫ్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఏవీ లేవు. అన్ని కూడా డిఫరెంట్ గా మేము ఇక్కడే పుట్టామంటూ చెప్తా ఉన్నారు. కానీ వారి దగ్గర ఎలాంటి ఇండియన్ సంబంధించిన ఓటర్ ఐడి కానీ, ఇక్కడ ఆధార్ కానీ, రేషన్ కార్డ్ సంథింగ్ ఏది కూడా ప్రూఫ్స్ లేవు. కానీ కంప్లీట్ గా వారు బయట దేశస్తులుగా గుర్తించారు. వీరు మాక్సిమం బంగ్లాదేశీయులు అయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం పడుతున్నారు. వారి నుంచి కీలకమైన సమాచారం రేపు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత వీరి నుంచి ఎలాంటి సమాచారం అందనుంది, లేకపోతే వీరితో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయబోతున్నారా, లేకపోతే బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారా అనే దానిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కొంతమందిని ఏదైతే చేసిన ఈ ఆకస్మిక దాడుల్లో చాలా మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. చూడాలి మరి ఈ పోలీసుల అదుపులో టెర్రరిస్టులు పట్టుబడతారా, లేకపోతే వేరే దేశం నుంచి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్న వారు ఉన్నారా, లేకపోతే నిజంగా టెర్రరిస్ట్ ఉన్నారా అని ఎంక్వైరీ తర్వాత తెలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనోజ్ థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా నిన్న 5,000 మంది పోలీస్ సిబ్బందితో 150 చోట్ల సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా అనుమానితుల్ని ఉన్నారన్నట్టుగా వారంతా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సో దేశవ్యాప్తంగా హైలైట్ కొనసాగుతుంది ఈరోజు బాబ్రీ మసీద్ కూల్చిన రోజున మాకు ఇదొక బ్లాక్ డే అంటూ టెర్రరిస్టులు రాసుకొచ్చారు. వాళ్ళు ప్లాన్ చేసినటువంటి ఆ మ్యాపుల్లో లేకపోతే వాళ్ళ దగ్గర దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళలో, డైరీల్లో, ఫోన్లో కూడా December 5th మరియు 6th రోజున చాలా భారీ ఎత్తున పలు చోట్ల దాడులకు పాల్పడాలని వాళ్ళకు స్కెచ్ గీసుకున్నారు. కాబట్టి దాదాపుగా అందరిని అరెస్ట్ చేశారు. బట్ ఇంకా చిన్న చితక అదే విధంగా లైక్ మైండెడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఇప్పుడు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సుమారుగా 100కు పైగా వాహనాలని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అటు సరైనటువంటి పత్రాలు లేనివి కానివ్వండి, అట్ ది సేమ్ టైం నెంబర్ ప్లేట్స్ లేకుండా కొంత అనుమానితంగా సందేహాత్మకమైనటువంటి ఆ వెహికల్స్ ని కూడా వాటిని సీజ్ చేసినట్టుగా సిపి సజ్జనార్ చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఈరోజు మొత్తం కూడా ఇదే రకమైన హైలైట్ కొనసాగే అవకాశం ఉంది. 5,000 మంది సిబ్బంది, దాంట్లో బాంబ్ స్క్వాడ్, డౌగ్ స్క్వాడ్స్ కు రంగంలోకి దిగాయి. ఎక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా కూడా ఉపేక్షించకండి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా అటు పబ్లిక్ ని కూడా సిపి సజ్జనార్ అపీల్ చేశారు. ఒకసారి సజ్జనార్ మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా
వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఒక ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత. షాద్నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఆ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఆ జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.